గీ నడుమనైతే రాజకీయ లొల్లిలు మస్తు అయితున్నోళ్ళ ఎక్కడైతున్నాయి మరే అరే ఏంది గట్లా చూస్తురు ఎక్కడైతున్నాయి అంటే రాష్ట్రంలో అవుతున్నాయని మీరంటే లేదు లేదు ట్విట్టర్లో లొల్లిలు జరుగుతున్నాయని నేనంట నాకు తెలిసి రేపు రేపు గీ రాజకీయ లొల్లిలు అన్ని ట్విట్టర్నే అవుతాయేమో మరి ఏం లొల్లో ఏమోరా నాయన ఇవాళ రేపు అని రాజకీయ లొల్లులు అట్లనే పంచాయతీలు ట్విట్టర్ పిట్టలనే ఎక్కువ అవుతున్నాయి. ఇంక ఇక్కడ లొల్లి కల్వకుంట్ల కవితక్కకు అట్లనే షర్మిలక్కకు. ఇక మన వరంగల్ జరిగిన షర్మిల దాడి అట్లనే ప్రగతి వారి దగ్గర అన్యాయం. ఇక ఇట్లా 2 రోజులు అంత ఆగమాగం గందరగోళం అయింది. ఇక మొన్న అయిన మూసేడుతో తెరాస పార్టీకి అట్లనే వైఎస్ షర్మిలక్కకు ఇక ఐటంక మొన్న షర్మిలక్కని అరెస్ట్ చేసిన ముచ్చట మీద బీజేపీ లీడర్లు అట్లనే కార్యకర్తలు అరుచుకున్నారు. ఇక ఈ ముచ్చట మీద కల్వకుంట్ల దాకా ట్విట్టర్ పిట్టలో పోస్ట్ పెట్టింది. ఇక అది ఏంటంటే తాము వదిలిన బాణం తానంటే తందని అంటున్న తామర పువ్వులు. ఇక ఇట్లా మేడవానని అసలు ముచ్చట ఏంటంటే మొన్న షర్మిలక్కని అరెస్ట్ చేసేసరికి ఇక గిదే సందన్ అనుకొని ముచ్చట మీద మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు అట్లనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మనసులో పెట్టుకొని చెప్పనట్టు ఉన్న ముచ్చటే మంచిగా చెప్పింది కల్వకుంట్ల కవితక్క. మరి ట్విట్టర్ పిట్టలో ఎవరైనా ఇంత ముచ్చట పోస్ట్ చేస్తే ఉత్తాన చూసి పక్క పెడతారా? ఆ ఎమ్మెల్సీ కవితక్కకు చక్కగా గదే ట్విట్టర్ పిట్టలో మళ్ళీ తిరిగి రిప్లై ఇచ్చింది వైఎస్ షర్మిలక్క. పాదయాత్రలు వేసింది లేదు, ప్రజల సమస్యలు చూసింది లేదు, ఇచ్చిన హామీలో అమలు లేదు, పదవులే కానీ పనిదానంలో గులాబీ తోటలే కవితలకు కలువు లేదు. అంటే తెరాస పార్టీలు పాదయాత్ర చేస్తలేరు, ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరు, అట్లనే ఇచ్చిన హామీని ఇంకా అమలు చేస్తలేరు అని ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటిగా చెప్పింది షర్మిలక్క. ఇక ఇట్లా ఇద్దరు మధ్యలో కొద్దిసేపు కవితలలో బాగానే అయింది. అట్లనే ఇట్లా లీడర్లు తిట్టుకుంటాడే వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ పోస్టుల కింద కామెంట్లు పెడుతున్నారు 2 పార్టీల కార్యకర్తలు. ఇక మొత్తానికి ఇట్లున్నది అలా ట్విట్టర్ పిట్టలలో వెళ్ళి